హలో నమస్తే, వెల్కమ్ టు మా ఊరి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా ఊరి మహారాణుల కార్యక్రమం జరుపుకుంటుంది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్పెషల్స్ వాసవి వనిత వెనుకొండ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. సో నా తరపున, మా ఊరి మహారాణుల ప్రేక్షకుల తరపున, చూస్తున్న ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి ఆలోచన మీకు రావాలి. ఇలానే మీలానే అందరికీ కూడా మహిళా దినోత్సవం యొక్క గొప్పతనం, మహిళల యొక్క ప్రాముఖ్యత, సొసైటీలో ఎందరో ఆడవాళ్ళు వారి యొక్క ప్రతిభను చూపించడానికి ఈరోజు మా మగవాళ్ళందరినీ కూడా ఓవర్టేక్ చేస్తూ ముందంజలో ఉన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు చూపిస్తున్నటువంటి ఉత్సాహం, ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి కొందరిని మహిళల్ని చూస్తే నిజంగా పాదాభివందనం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా మనల్ని కన్న తల్లి, మనల్ని, మన తోబుట్టువులు మనల్ని ఎంతో కంటికి రెప్పలా పెంచుతున్నారు. అదేవిధంగా ఒక మహిళ మన పట్ల బిహేవ్ చేసే విధానాన్ని చూస్తే సాటి మగవాళ్ళు కానీ మనం ఎంత డబ్బులు ఇచ్చి ఎంత మంచి హాస్పిటాలిటీ పొందుతున్నా కూడా ఒక ఆడ మనిషి మన పట్ల చూపించే కేరింగ్, ప్రేమ, హాస్పిటాలిటీ ముందు ఎవరు సరిపోరు, ఏ స్నేహితులు సరిపోదు అనేది ఖచ్చితమైన నాడు. అవునా కాదా? సో మా ఊరి మహారాణుల తరపున ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ప్రపంచంలో ఉన్న స్త్రీ శక్తి అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా షోలోకి ఎంటర్ అయిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి. థ్యాంక్ యూ. మా ఊరి మహారాణుల కార్యక్రమంలో ముందుగా చిత్రలహరి కార్యక్రమంతో ప్రారంభించేద్దాం. నాకు కుడి చేతి వైపు ఉన్న వారిని టీం ఏ కింద, ఇటు ఉన్న వారిని టీం బి కింద విభజిస్తూ మీలో మీకే పోటీని స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తో ఉంటారో వారికి మాత్రమే మా ఊరి మహారాణుల చిత్రలహరి పోటీ విజేతలుగా నిర్ణయిస్తాను. ఆర్ యు రెడీ? మీరంతా రెడీగా ఉన్నారా? సో మన చిత్రలహరి పోటీలో మొట్టమొదటి ఆప్షన్ చూసేద్దాం. ద ఆప్షన్ ప్లీజ్. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. చలో 5. చుట్టమల్లే చుట్టేస్తాను తుంటరి చూపు. పాడండి. అదే పాడండి. బెదిరిస్తున్నారా? చుట్టేస్తాను పాడండి మేడం. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు. మేడం మీరు పాడుతూ మళ్ళీ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? చలో ద రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. చిత్రలహరిలో సెకండ్ క్వశ్చన్ చూసేద్దాం. అండ్ ద ఆప్షన్ ప్లీజ్. ఇదేంటి మీరు కుదేరు? మీరు అసలు సాంగ్ చూసారా? ఏం సాంగ్ చెప్పండి. అది కాదు, అది శ్రీ తుంబుర నారాయణ అదే పాట పెట్టారు. మీరు అసలు స్టార్ట్ అవ్వకముందే వదిలేశారు. రెడీయా? సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. అదేనా? ఒకసారి చెక్ చేద్దాం. అందులో దబిడి దిబిడి లేదంటే రెడీ. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. Right answer. The point goes to team B. చిత్రలహరిలో మూడో ఆప్షన్ చూసేద్దాం. ద ఆప్షన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. 5 4 3 2 and 1. బజర్ ప్రెస్ చేశాక టైం పాస్ చేశారు వాళ్ళు. అండ్ ద ఆప్షన్ గోస్ టు టీమ్ బి. మేడం మీరు పాడగలరా?
సో చిత్రలహరిలో ఈసారి నేను మీకు పదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పదాన్ని అనుకరించి ఒక పాటని పాడడం మీ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ పావురం. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే లోకం, కాలరానికి చంచమామకి ముళ్ళు పెట్టే లోకం. సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, ఆనందంగా పాడాల్సిన సమయాన్ని కాస్త ఏడుపు. సరే దీన్ని కూడా డాన్స్ చేయండి చూద్దాం. డాన్స్ చేయండి, పాడండి, మీరే డాన్స్ చేయండి. రండి ట్రై చేయండి మేడం, నేను చెప్తా. రెడీ రెడీ. Right answer. The point goes to team B. So the next option is చామంతి. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. చామంతి పువ్వా పువ్వా నీ కుంబంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ రవ్వ రంగు రంగరించి సోకు ఇవ్వనా. పాడాలా వద్దా, పాడదామా వద్దా, పాడితే ఏమైద్దో, పాడకపోతే ఏమైద్దో. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. అదేదో ఇచ్చుకో కుర్రదానా. టీమ్ ఏ వాళ్ళు అద్భుతంగా డాన్స్లు వేస్తున్నారు, మీరు మాత్రం చూస్తున్నారు. సో నెక్స్ట్ యాక్టివ్ గా ఉండాలి, మీరు కూడా డాన్స్ చేయాలి, దుమ్ము దులిపేయాలి. చలో. అది కదా అక్కడ పోతుంది కరెక్టే. సో నెక్స్ట్. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ యాక్టివ్ గా ఉండండి. వెరీ రీసెంట్ సాంగ్, నేషనల్ అవార్డ్స్ పొందిన సాంగ్ కిసక్. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కిస్ 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 కిసక్ కిస్ 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 కిసక్. వెళ్ళండి కొంచెం ముందు. అక్కడ ఆగిపోయారేంటి? చూడు, టాలీవుడ్ ఇండస్ట్రీకే రాయడం రాలేదు, మేడం పాడతారు. మేడం రెడీ, పాడండి పాడండి పాడండి. చిన్న ఆగినాను. యాంకర్ ఆగ. పాయింట్ ఇస్తామంటే పాడు. 100% పాయింట్ ఇచ్చేసారు. సో మీరు పాడండి. రెడీ, రికార్డ్, పాడండి మేడం. కిస్సు రత్తమ్మ కసక్ 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 కిస్సు రత్తమ్మ కసక్ కసక్. ఈ రత్తం ఎక్కడి నుంచి వచ్చింది? సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. దించు మావయ్య చాడు దించు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? The point goes to team A. మరి నాతో దిగిన బొమ్మని కాదు లాకర్లో దాచొచ్చు. సరదాగా జరిగిన ఈ చిత్రలహరి కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇందులో విజేతలను ప్రకటించేద్దాం. సో 6 రౌండ్లు ముగిసేసరికి టీమ్ బి ఉంది 2 మార్కులతో, అండ్ టీమ్ ఏ వచ్చేసి 4 మార్కులతో విజేతగా నిలిచారు. అద్భుతమైన తెలివిని ఎంత ప్రదర్శించి గెలిచిన టీమ్ ఏకి చిన్న బహుమతి. సో సాంగ్ ప్లీజ్. లేదు నీకు సతి రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ, పాడితే గెలిచోస్తారు, అందుకే మీకు జోహారులు. సో మన షో యొక్క ముఖ్య ఉద్దేశం వాసవి వనిత వినుకొండ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మా ఊరి మహారాణుల్లో కార్యక్రమం ద్వారా మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ అందరూ మాకు మహారాణులే, కానీ మా టీం సెలెక్ట్ చేసిన 6 మహారాణులు ముందుకు విచ్చేసి వారిలో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారిని మహారాణిగా నిర్ణయించడం జరుగుతుంది. సో మా టీం సెలెక్ట్ చేసిన 6 మహారాణులు ముందుకు వచ్చేయండి అమ్మా. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పాడితే గెలి చూస్తారు, అందుకే మీకు జోహార్లు.
మా టీం సెలెక్ట్ చేసిన 6 మహారాణులు వీళ్ళే. ఒకసారి మా మహారాణుల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేసుకుందాం. ముందుగా మొదటి మహారాణి, మేడం మీ పేరు? అందరికీ ఇష్టం సువర్ణం. నా పేరు సువర్ణలక్ష్మి. బా, సువర్ణలక్ష్మి మేడం. ఏం ప్రాసం మేడం. మేడం మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను క్లాసికల్ డాన్స్ అన్ని, కూచిపూడి. ఈ వినకొండలో క్లాసికల్ డాన్సర్ సువర్ణలక్ష్మి గారు. మీ పేరే చెప్తున్నారు, మీ గొప్పలే చెప్తున్నారు. మా మగాళ్ళని తొక్కేకండి మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు? మా వారి పేరు లక్ష్మీ చలపతిరావు గారు. మాది ఇమిటేషన్ జ్యువెలరీ షాప్, 1 గ్రామ్. వా, లేవు మేడం. కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. బా, చూసారా, ఇలాంటి సువర్ణలక్ష్మిలో అందరి ఇళ్లలో ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సో ఆ రెండవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి. ప్రశాంతంగా ఉన్నారు మేడం మీరు. ఓకే, ప్రశాంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం ఎప్పుడైనా మీ వారు మీ కళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పారా? చెప్పారు. నమ్మకండి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా వారు తప్ప అందరు చెప్పారు. సార్ నోటీస్ దిస్ సార్, మీరు ఒక్కరే చెప్పలేదంట. మేడం నైట్ రాగానే చెప్పండి సార్, పేడ వదిలిపోయింది. రెడీ మేడం? నీ కళ్ళే నా కళ్ళు అంటారు, అందుకే చెప్పరు. చూసారా మరి, మేము ఎన్ని పనులు ఎన్ని స్ట్రెస్ ఉన్నా చూసారా మేడం, కళ్ళతో సార్. ఓకే రైట్. సార్ పేరు? సార్ ఏం చేస్తుంటారు? ఊటుకూరు వెంకట శేషగిరిరావు గారు, ఫ్యాన్సీ షాప్. ఓకే మేడం, సూపర్, థ్యాంక్ యూ. రెండవ మహారాణికి స్వాగతం చెప్పేస్తూ మా మూడవ మహారాణి పరిచయ కార్యక్రమం. మేడం మీ పేరు? ఏ పనికైనా సరే విజయం కావాలనుకుంటారు. నా పేరు విజయలక్ష్మి. వా, చూసారా, మీరు రావడంతో మా షో కూడా విజయం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పలేదు. మా వారి పేరు వెంకట సుబ్బారావు గారు, మాది జ్యువెలరీ షాప్. ఎందుకు ఆలోచించి చెప్పారు సార్ పేరు? మన 4వ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? హారిక. హారిక గారు. ఉత్త హారిక అనే హారిక అయ్యేలో. ఓకే, హారిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. థ్యాంక్ యూ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సార్ పేరు మారుతి కుమార్, ఎలక్ట్రికల్ షాప్. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మన 5వ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు హైమావతి. మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు, మాది క్లాత్ షాపు. అది మనల్ని అడిగే ఆప్షనే లేదు. మేడం ఎగ్జామ్ లో మీరు ఎప్పుడు ఫస్ట్ వచ్చేవారు కదా? ఎందుకంటే అది కదా ప్రిన్సిపల్, డాక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ చేశాను. సార్ ప్రిన్సిపల్ గారు ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టున్నారు. మేడం మొత్తం చెప్పేస్తున్నారు. ఓకే, హార్టీ వెల్కమ్ మేడం. మన చిట్ట చివరి 6వ మహారాణి పరిచయం చేసుకుందాం. మన 6వ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు శారదా అండి. మా వారి పేరు కోటేశ్వరరావు. సార్ ఏం చేస్తుంటారు మేడం? సార్ కిరాణా షాప్. ఇంతకు మీరేం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. సూపర్. హౌస్ వైఫ్ అంటే మాకు ఎనలేని అభిమానం ఉంది. సో మన 6 మహారాణులకు స్వాగతం చెప్పేస్తూ అందమైన ఆటల పోటీల ద్వారా వీరి 6లో నుంచి ఒక మహారాణిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారికే వాసవి వనితా క్లబ్ ప్రెజెంట్స్ మా ఊరి మహారాణిగా సత్కరించుకోవడం జరుగుతుంది. సో పోటీకి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? చలో, ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ప్రాపర్టీని చూసిన మా మహారాణులందరూ ఆశ్చర్యపోతున్నారు. మేడం ప్రాపర్టీ ఈ గేమ్ గురించి ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉన్న ఒక క్యాండిల్ నేను వెలిగిస్తాను. వరుసగా అన్ని క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక్కసారిగా ఊదాలి. ఎవరు ఎన్ని ఊదగలిగితే అన్ని 200 మార్కులు మీ సొంతం. క్లియర్? రైట్. సువర్ణలక్ష్మి గారు వచ్చారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్ చేయండి. దీపం వెలిగించడానికి మా మహారాణులందరూ ముందుంటారు కానీ ఆర్పాలంటే వాళ్ళకి మనసు రావడం లేదు. సువర్ణలక్ష్మి గారు ఒక క్యాండిల్ మాత్రమే ఆర్పారు. 1 × 200 200 మార్కులు. ప్రశాంతంగా ప్రశాంతి గారు ముందుకు వచ్చారు. మేడం అన్నింటినీ మర్చిపోయి ప్రశాంత ఏకాగ్రతతో వదండి. రెడీ, 3, 2, 1 గో. సొంతం సొంతం నీకా నరకా హేని. చాలా ప్రశాంతం అనుకున్న ప్రశాంతి గారు మాత్రం బీభత్సాన్ని సృష్టించారు. 4 క్యాండిల్స్ ఆఫ్ చేశారు. 4 × 200 800. విజయానికి ప్రతిరూపం విజయలక్ష్మి గారు అన్నారు. విజయలక్ష్మి గారు విజయానికి ఎంత దూరం వెళ్తారో ఒకసారి చెక్ చేద్దాం. విజయలక్ష్మి గారు మీరు రెడీగా ఉన్నారా?
ఊపిరి బలంగా బిగించండి. ఇందాక సార్ని కూడా గుర్తు తెచ్చుకోలేదు. సార్ ఊదేయండి. రెడీ 3, 2, 1 గో. సై చూద్దాం సై కత్తెర కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై. సో విజయానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారు. 3 క్యాండిల్స్ ఆఫ్ చేశారు. 3 × 200 600 మార్కులు. నెక్స్ట్ కంటెస్టెంట్ హారిక గారు. ఎన్ని ఆర్పగలను అనుకుంటున్నారు మీరు? ఉదయం మేడం పెద్ద అంటున్నారు కదా. హారిక గారి టాలెంట్ ని వరకు చూసేద్దాం. మేడం రెడీగా ఉన్నారా? రెడీ 3, 2 మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం. సో హారిక గారు ఉత్కంఠంగా 3 క్యాండిల్స్ ఆఫ్ చేశారు. 3 × 200 = 600 మార్కులు. నెక్స్ట్ కంటెస్టెంట్ మేడం వచ్చే 5th కంటెస్టెంట్ హైమావతి గారు వచ్చారు. చూసారా? స్కూల్లో నిలబడ్డారు కరెక్ట్ గా. ఎక్కడికి పోతాయండి మా ప్రిన్సిపాల్ గారి క్రమశిక్షణ అంతా. మేడం హైమావతి గారు రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. యుద్ధం సై సిద్ధం సై 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 పంతం. సో హైమావతి గారు 4 క్యాండిల్స్ ఆఫ్ చేశారు. 4 × 200 800 హైమావతి గారు సొంతం. సో శారద గారు ముందుకు వచ్చేసారు. మేడం మీ స్పీడ్ మీ ఊపు చూస్తుంటే ఏదో మొత్తానికి ట్రైపాడ్తో సహా దొల్లించేలా ఉన్నారు. సరే చూసేద్దాం మేడం. రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. యుద్ధం సై సిద్ధం. మనం చెప్పినట్టుగానే బీభత్సం సృష్టించేశారు. సెట్ మొత్తం షేక్ అయిపోయింది మేడం గారి దెబ్బకి. 4 క్యాండిల్స్ ఆఫ్ చేశారు. 4 × 200 800. అద్భుతంగా ఫస్ట్ రౌండ్ గేమ్ ని మనం అంతా చూసాం, ఆనందించాం. ఉత్కంఠంగా జరిగిన ఈ గేమ్ లో 3 పోటాపోటీగా ముందంజలో ఉన్నారు. ప్రశాంతి గారు ప్రశాంతంగా ముందుకొస్తే హైమావతి గారు నేను తక్కువ కాదంటున్నారు. చివరికి శారద గారు ఆవిడ కూడా బోర్డర్కి వచ్చారు. సో మేడం స్కోర్ తగ్గి మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ గేమ్ లో మీ ప్రతిభను చూపించండి. సో ఈ గేమ్ చూసి మీరంతా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా ఇలాంటి గేమ్ షోస్ ఇలాగే చక్కటి ఆట పాటలతో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి. స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టే లేదు. అలాంటి స్త్రీల కోసం వారిని కాస్త ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం రూపొందించిందే ఈ మా ఊరి మహారాణులు గేమ్ షో. దయచేసి నన్ను మా షోని నా ఈ డిజైన్ ని మొత్తాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మొత్తం మీ షేర్ల రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో చిన్న లైక్ల రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ అందరికీ మా ఊరి మహారాణుల తరపున మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్ గేమ్ చూసేద్దామా కాదు ఆడేద్దాం. ద సెకండ్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. మహారాణులకి ప్రాపర్టీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం చూడండి, ఇక్కడ కనిపిస్తున్న బాల్స్ ని బాల్ పిక్ చేసుకొని 1 minute టైం లైన్ లో ఎన్నైతే ఆ గ్లాసెస్ లో మీరు విసరగలరో, ఎన్ని బాల్స్ అయితే అందులో మీరు వేయగలరో అన్ని బాల్స్ ఇంటూ 200 మార్కులు మీ సొంతం. ఓకేనా? చలో గేమ్ స్టార్ట్ చేసేద్దామా? మా మధుర మహారాణి మేడం వచ్చేయండి. రెడీగా ఉండండి. అక్కడే కొంచెం రెడీ తీసుకున్నారా? రెడీగా ఉండండి. రెడీయా? సో రెడీ 3, 2, 1 స్టార్ట్. సృష్టికి మూలం అదది ప్రాణకోటికి, పంచభూతాలకి మూలమదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జాతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు. పోటీ పాదితే గెలిచోస్తారు, అందుకే మీకు జోహారులు.
సో సువర్ణలక్ష్మి గారు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని అనుకుందాం. ఒకసారి ఎన్ని బాల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 3, 3, 6, 7, 8, 9, 10 10 బాల్ గోల్ చేశారు. 10 × 200 2000 మార్కులు. సో మేడం ఇంతకు ముందులాగా ప్రశాంతంగా ఆలోచించండి. అలా అన్నందుకే ఇందాకది గెలిచారు కదా. రైట్, రెడీయా? రెడీ 3, 2, 1 సౌండ్. సృష్టికి మూలం అదది ప్రాణకోటికి పంచభూతాలకి మూలమదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ పాదితే గెలిచోస్తారు. అందుకే మీకు జోహారు. ఒకసారి కౌంట్ చేసేద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రశాంతంగా 10 బాల్స్ గోల్స్ చేశారు. 10 × 200 2000 మార్కులు మీ సొంతం మేడం. థర్డ్ కంటెస్టెంట్ విజయలక్ష్మి గారు ముందుకు వచ్చారు. మేడం ఎన్ని వేస్తారు? మొత్తం వేసేయండి మేడం. వద్దు, మీరు ఇందాకే విజయానికి చిహ్నం అన్నారు. విజయం మిమ్మల్ని వరించాలి. రెడీ? విజయలక్ష్మి గారు ఆట చూసేద్దాం. రెడీ 3, 2, 1 మ్యూజిక్. సృష్టికి మూలం అదది ప్రాణకోటికి పంచభూతాలకి మూలమదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ పాదితే గెలిచోస్తారు. అందుకే మీకు జోహారులు. విజయలక్ష్మి గారు బాగానే క్యారీ చేశారు మేడం. సరే కౌంట్ చేసేద్దాం. రెడీ 1, 2, 3, 4 సారీ 5 and 5 10 11 12 13 14 15 16 సో 16 బాల్స్ గోల్ చేశారు. 16 × 200 3200 విజయలక్ష్మి గారు. 3, 2, 1 మ్యూజిక్. సృష్టికి మూలం అదది ప్రాణకోటికి పంచభూతాలకి మూలమదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ పాదితే గెలిచోస్తారు. అందుకే మీకు జోహారులు. గంథో గింధ పాతివా యువరాను. హారిక గారు అద్భుతంగా ఆడాలనుకున్నారు కానీ ఏదో కొంచెం తగ్గింది, ఎక్కడో తేడా పడేసింది. సరే ఒకసారి కౌంట్ చేద్దాం. 4, 3, 7, 8 and 9 హారిక గారు 9 బాల్స్ గోల్ చేశారు. 9 × 200 1800 మార్కులు.
సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ మేడం, మీ స్ట్రిక్ట్నెస్ తోటి ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. ఒకసారి ప్రిన్సిపల్ గారిని గుర్తు తెచ్చుకోండి. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. సృష్టికి మూల అదది ప్రాణ కోటికి, పంచభూతాలకి మూల మదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ, పాదితే గెలిచోస్తారు. అందుకే మీకు జోహారులు. మేడం స్కోర్ ఒకసారి చెక్ చేద్దాం. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 బాల్స్ గోల్ చేశారు. 12 × 200 2400 మార్క్. ద నెక్స్ట్ కంటెస్టెంట్ శారదా. మేడం ఎన్ని గోల్ చేస్తారో చూద్దాం. రెడీ మేడం, రెడీగా ఉన్నారా మీరు? రెడీ, 3, 2, 1 మ్యూజిక్. సృష్టికి అదది ప్రాణ కోటికి, పంచభూతాలకి మూల మదది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సతి, రదు నీకు పోటీ, పోటీకిరి దూరంగా అంతరు పోటీ, పాదితే గెలిచోస్తారు. అందుకే మీకు జోహారులు. సో శారదా గారు చాలా స్కోర్ చేసినట్టే కనిపిస్తుంది, కానీ అన్ని గ్లాసెస్ కి పాలు పంచేశారు. ఒకసారి కౌంట్ చేద్దాం. రెడీ, 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12. లేదా డజన్లు వేసేస్తున్నారు వీళ్ళంతా. సో 12 బాల్స్ గోల్ చేశారు. 12 × 2 24. సెకండ్ రౌండ్ గేమ్ అయిపోయేసరికి విజయలక్ష్మి గారు 3800 మార్కులతో ముందంజలో ఉన్నారు. థర్డ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ప్రాపర్టీ చూసే ముందు మహారాణులందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, ఇక్కడ కనిపిస్తున్న ఈ కప్, ఆ బాల్ కింద పడకుండా ఇక్కడున్న పిరమిడ్ ని డిస్మాండిల్ చేస్తూ ఎన్ని కప్స్ అయితే మీరు క్యారీ చేయగలుగుతారో అన్ని కప్స్ ఇంటూ అన్ని 200 మార్కులు మీ సొంతం. ఒకవేళ అలా చేస్తూ ఉన్న టైంలో ఆ బాల్ గినక జారి కింద పడిపోయిందంటే మీ చేతిలో ఎన్ని కప్స్ ఉంటే అన్ని కప్సే మీ సొంతం. అర్థమైందా? దీనికి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 30 సెకండ్స్ టైంలో మీరు ఎన్ని కప్స్ క్యారీ చేయగలిగితే అన్ని మీ సొంతం. ఫస్ట్ కంటెస్టెంట్ శారదా గారు మీరు వచ్చేయండి. సారీ, లక్ష్మి గారు వచ్చేయండి. రైట్, ఇద్దరు మంచి మ్యాచింగ్ వేశారు శారీస్. ఎన్ని కౌంట్ చేస్తారో, ఎవరిది పై చేయి ఉంటుందో చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఒకసారి శారదా గారి స్కోర్ చూసేద్దాం. ఈఫిల్ టవర్ కట్టినట్టు కట్టేశారు. ఒకసారి కౌంట్ చేద్దాం. చలో, రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14.
14 గ్లాసెస్. సో 2800. సువర్ణ లక్ష్మి గారి కప్స్ కౌంట్ చేద్దాం. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 and 10. 10 గ్లాసెస్ పిరమిడ్ చేశారు. 2000 మార్కులు. నెక్స్ట్ ఇద్దరి ఆట చూసేద్దాం. మేడం రెడీగా ఉన్నారా మీరు? రెడీ మేడం. రెడీ? 3 2 1 మ్యూజిక్. జరిగిన ఈ పోరులో మేడం ప్రశాంతి గారు 15 గ్లాస్ అవుట్ అండ్ అవుట్ పెట్టేశారు. శబాస్ మేడం. 15 into 2 3000 మార్క్స్. హైమావతి గారు ఒక గ్లాస్ మిగిల్చారు మేడం. అదొక్కటి ఎందుకు ఆపారు? సార్ కోసం వదిలేశారా? అది కూడా పెట్టేసి అయిపోతుంది మేడం. సో 14 గ్లాసెస్ ఫిల్ చేశారు. 14 into 2 2800 మార్కులు. హైమావతి గారు. ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. హారిక గారితో విజయలక్ష్మి గారు వచ్చారు. విజయం ఎవరిని వేరేస్తుందో చూద్దాం. రెడీగా ఉన్నారా మేడం మీరు? రెడీ? 3 2 1 మ్యూజిక్. హారిక గారు కూడా కొట్టేశారు. 15 గ్లాసెస్ విత్ 3000 మార్క్స్. అండ్ విజయలక్ష్మి గారు ఒక 5 మెట్లు దూరంలోనే విజయం దగ్గర ఆగిపోయారు. 10 గ్లాసెస్ ఫిల్ చేశారు. 10 into 200 2000 మార్కులు విజయలక్ష్మి గారు సొంతం. జరిగిన మా ఊరి మహారాణులు కార్యక్రమంలో ఆఖరి ఘట్టానికి చేరుకునే లోపు ఇద్దరి స్కోర్స్ టైగా ముగిశాయి. వీరిద్దరు హైమావతి గారు అండ్ శారద గారి మధ్య ఉత్కంఠంగా ఆఖరి పోరు జరగనుంది. మహిళా దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ మా ఊరి మహారాణులు కార్యక్రమంలో విజేతగా నిలుస్తారు. సో ద లాస్ట్ బ్యాటిల్ చూసేద్దాం. మేడం మీరు రెడీగా ఉన్నారా? సో మీకు ఆ ప్రాపర్టీస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి లెమన్ అండ్ స్పూన్ ఆట తెలిసే ఉంటుంది కదా. సో దాన్ని కాస్త ఇంప్లిమెంట్ చేస్తూ లెమన్ అండ్ బాల్ గా మార్చేసాము. అక్కడ కనిపిస్తున్న 2 కప్పులు ఉన్నాయి. మీ చేతిలో స్పూన్ ఉంది అండ్ మీ ప్రత్యర్థుల దగ్గర బాల్స్ ఉన్నాయి. ఆ లైన్ దగ్గర నిల్చున్నప్పుడు వాళ్ళు మీ స్పూన్ మీద ఒక బాల్ పెడతారు. ఆ బాల్ ని అలా తీసుకొచ్చి ఎన్ని బాల్స్ అయితే ఆ గ్లాసెస్ లో ఫిల్ చేస్తారో అన్ని బాల్స్ ఇంటూ 200 మార్కులు మీ సొంతం. అప్పుడు ఎవరు గెలుస్తారో వారినే ఈరోజు మా ఊరి మహారాణిగా ప్రకటించడం జరుగుతుంది. మేడం మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? చలో రెడీ? 3 2 1 ద మ్యూజిక్. మా ఊరి మహారాణులు ఎంతో ఎంతో ప్రతిభ గలవరు యువరణులు. అందంలో తెలివిలు వీరు రాను మహారాణులు. సృష్టికి మూలం అడది ప్రాణకుటికి పంచభూతాలకి మూలమడగి. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. సో చూసారుగా, శారద గారు కేవలం ఒక్క బాల్ మాత్రమే వేయగలిగారు. హైమావతి గారు మాత్రం తన చిన్నతనం నుంచి చదువుకున్న రోజాన్ని గుర్తు తెచ్చుకున్నారు.
ప్రిన్సిపల్ గారి క్రమశిక్షణలో పెరిగిన విధానం. 3 బాల్స్ గోల్ చేశారు. 3 × 200 600. ఈరోజు వినుకొండలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ వారి వాసవి వనిత వినుకొండ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన హైమావతి గారికి గట్టిగా చప్పట్లతో మేడం స్వాగతం. రండి ముందు. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ, చూస్తున్న పిల్లలందరికీ, చూశారుగా పిల్లలు, ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణగా పెరిగితే విజయాలు ఇలా మీ సొంతం అవుతాయి. సో మీరు కూడా స్కూల్కి వెళ్తే ఆటలు, చక్కటి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకోండి. విజయం మీ సొంతం అవుతుంది. సో మిగతా పార్టిసిపెంట్స్ కూడా ముందుకు వచ్చేయండి మేడం. సో ద ప్రెజెంటేషన్ ఈస్ చిందులాడు అదును అదు అదు నువ్వు. విజయం తన సొంతం చేసుకున్న హైమావతి గారు, మేడం మా షో గురించి, మీ తోటి ప్రత్యర్థుల గురించి ఒక 2 మాటలు చెప్పండి ప్లీజ్, మీ ఆనందం. జై వాసవి. నా పేరు హైమావతి. నేను సీనియర్ వాసవి వనిత సభ్యురాలిని. ఈ రకంగా మా ఊరికి వచ్చి ఈ రకంగా ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా మా లేడీస్ని ఇంత ఎంకరేజ్ చేయటానికి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ రకంగా మా ఫ్రెండ్స్ మేమంతా కలిసికట్టుగా ప్రతి ప్రోగ్రాం చేస్తాము. నాది కాదు ఈ విజయం, మా ఫ్రెండ్స్ అందరిది. మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయి, విన్ అయినా కాకపోయినా ఇబ్బంది లేదు. ప్రతి దానిలో వాళ్ళ ప్రోత్సాహం నాకు ప్రతిదీ ఉంటుంది. సూపర్ సూపర్. మా ప్రిన్సిపాల్ గురించి చెప్పలేదు. మా నాన్నగారు అమ్మగారు అమెరికాలో ఉంటారండి. దాదాపు 8 years అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మా నాన్నగారు ఇక్కడ పిడుగురాళ్ళలో చేశారండి. పిడుగురాళ్ళలో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. సో నెక్స్ట్ ఫ్లయింగ్ టు హైమావతి గారు, మీరు కూడా అప్డేట్ చెక్ చేయాలి. థ్యాంక్ యూ. మీకు గ్రీన్ కార్డ్. ఓకే.